సెంటర్ పోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ వస్తే గంజాయి వస్తుంది. అవునా కాదా? అందుకే తమిళ్లో నేను ఆ రోజు విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్గా, ఆర్థిక రాజధానిగా చేయాలని ముందుకు పోయాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గంజాయికి రాజధానిగా, నేరస్తులకు అడ్డాగా తయారు చేసిన అవునా కాదా అని అడుగుతున్నా. మనం విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చాం. జగన్ విదేశాల నుంచి విశాఖ పోర్టు ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చాడు. మొన్నే మీరు చూసారా, 25,000 కేజీలు డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చాడు. అది తాగితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయినాయి. మొన్న ఒక ఎంపీ కొడుకుని కిడ్నాప్ చేస్తే దిక్కు లేదా ఎంపీకి. అంటే ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే రమేష్ చెప్పారు, ఈ ప్రభుత్వం వల్ల బాగుపడింది 5 మంది. వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడు. రెండోది ఇక్కడికి ఉన్నాడు మొన్నటి వరకు. ఎవరు విజయసాయి రెడ్డి. మొత్తం ఊట్ చేశాడు, ఈయన్ని పారిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? మళ్ళీ వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి వచ్చాడు. ఇంకో పక్క సజ్జల, ఇంకో పక్క పెద్దిరెడ్డి. ఏం తమ్ముళ్ళు ఇక్కడ మగవాళ్ళు లేరా? మా వీర నారీమణులు లేరా? ఇక్కడ మనుషులు లేమా? వీళ్ళు రావాలని ఎక్కడి నుంచో. అంటే ఏంటి వీళ్ళ అరాచకం? అందుకే చెప్తున్నా, నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీలోనే నాయకత్వాన్ని ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే పేదవాడు అంటాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెంచనన్నాడా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? ఏం తమ్ముళ్ళు ఏప్రిల్ బిల్లు చూసారా? గుండె ఆగిపోయిందా? మీకు గుండె ధైర్యం ఎక్కువ. ఎంత బిల్లు వేసినా బరాయిస్తున్నారు. ఇంకో పక్క తమ్ముళ్ళు 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? ఇంకో పక్క మా వాళ్ళలో కొంతమంది ఉన్నారు బాబు, మందు బాబులు, శారీరకంగా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటే కంటి నిండా నిద్రపోవచ్చు అనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది ముఖ్యమంత్రికి. అందుకే నాసిరకం మద్యం తెచ్చాడు, రేట్లు పెంచాడు, జే బ్రాండ్ తెచ్చాడు. 60 రూపాయల మద్యం ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200. అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? ఎవరికి వాటా? ఈయన పేదవాళ్ళ మనిషి అని అడుగుతున్నా. పేదవాళ్ళ రక్తం సాగే జలగ. అవునా కాదా? అవునంటే చెప్పండి గట్టిగా. అంటే అడిగేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. తమలో నేను అడుగుతున్నా, 5 రూపాయలకు భోజనం పెట్టి అన్న క్యాంటీన్ రద్దు చేశాడా లేదా? ఎవడిచ్చాడు ఈ అధికారం ఈయనకి? ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే వరాహ నది ఉంది. మీ దగ్గర ఇసుక దొరుకుతా ఉందా? దొరుకుతా ఉందని అడుగుతున్నా. ఇప్పుడే భవన నిర్మాణ కార్మికులు వచ్చారు, సార్ మమ్మల్ని కాపాడమని.